మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు, బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ మాలకొండే గారు. అందరికీ నమస్కారం. ముందుగా సార్, నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయట్లేదు అని అంటే మనం ఆశ్చర్యపోవాలి. వైసీపీ సో అన్నీ అయిపోయాయి. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, తర్వాత ఉద్యోగులు నిరుద్యోగులు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఇద్దరు నేతలు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ వైసీపీ నేతల మధ్య ఏదో మాటల పర్వం, దానికే ఎంగేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి అధిష్టానం మాత్రం దీనికి స్పందించొద్దు అంటున్నారు కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? స్పందించకపోతే మరి రేపు పొద్దున ఇవే కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఈ విధంగా చేస్తున్నారంటే ఈ నేత, లేదంటే ఈ విధంగా ఇట్లా జరుగుతోంది అని చెప్పి పోతుంది కదా. మరి వీళ్ళకే కదా అది ఇబ్బంది. ముందుగా పవన్, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు సప్తగిరి ప్రసాద్ గారికి, మాలకొండయ్య గారికి, వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. సార్ నమస్తే. నిస్సందేహంగా నువ్వు ఎత్తిన అంశాలు చాలా విలువైనవి. ఈరోజు చర్చ కూడా జరగాలి వీటి గురించి. మీరు ప్రారంభంలో చెప్పినట్టు వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి. అంతే కదా. వాళ్ళు నిత్యం అలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో మేము ఈ మంచి పనులు చేశాము, ఈ పరిశ్రమ తీసుకొచ్చాము, 1000 మందికి ఉద్యోగ కల్పన చేశాము, లేకపోతే ఈ నీటి రంగాలకు సంబంధించినటువంటి పురోగతి సాధించాము, పూర్తి చేశాము, నీరు అందించాము, రైతులకు మేలు చేశాము, మహిళలకు మేలు చేశాము చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అక్రమాల గురించి, దోపిడీల గురించి, వాటికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల గురించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి ఎలుగుదీస్తున్న విధానం ఒకటి. రెండోది, ఇప్పటికే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాళ్ళు మాట్లాడుకున్నారు. 12 లక్షల కోట్ల రూపాయల పైచిలకు పరిపాలనా అనుమతులు కూడా పొందడం కూడా జరిగింది. మంత్రివర్గం అందరు కలిసి వాటికి అనుమతులు ఇస్తారు కదా, అవి కూడా పూర్తయిపోయినాయి. శంకుస్థాపనలు జరిగినాయి, కొన్ని ప్రారంభోత్సవ దశలకు వచ్చినాయి. అంటే ఎక్కడైనా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి వారానికో 10 రోజులకో ఏదో శంకుస్థాపన జరుగుతూనే ఉన్నాయి. రెండోది, ఇప్పుడు చూస్తూ ఉంటే గత 3 రోజుల నుంచి లోకేష్ గారు విదేశాల్లో పర్యటిస్తూ ఉన్నాడు. దాని గురించి ఎవరు మాట్లాడడం, ఆ అంశాలు రావు ఇక్కడ. కొరియా, అదే దక్షిణాఫ్రికా దేశాలకు సంబంధించి అన్ని దేశాలకు వెళ్తున్నారు కదా, దాని గురించి మనం మాట్లాడడం, ఈ అభివృద్ధి గురించి మాట్లాడడం, నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాల గురించి మాట్లాడడం, గ్రామాల్లో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నటువంటి, పెరిగిపోయి ఉన్నటువంటి సమస్యలను ఒక్కొక్కటి వస్తున్న విధానం గురించి కూడా మనం మాట్లాడుకోం. ఎందుకంటే ముఖ్యంగా మా గ్రామం గురించి చెప్పుకోవాలి. మా గ్రామానికి 1906లో బ్రిటిష్ కాలం వాళ్ళు చెరువు కంటకంగా చెప్పారు. ఎప్పుడో 300-400 సంవత్సరాల నుంచి ఆ గ్రామం ఉంటే చెరువు కంటకంగా మార్చారు దాన్ని. 2006లో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాన్ని రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని ఆపేశాడు. అంటే లావాదేవీలు ఏమి లేవు, రిజిస్ట్రేషన్లు ఏమి జరగవు. ఆ రోజు నుంచి అయిపోవడం కూడా జరిగింది. దానికి మా గ్రామంతో పాటు చిత్తూరు జిల్లాలో ఒక గ్రామం, ఇంకొక గ్రామం, మొత్తం 3 గ్రామాలు, మొట్టమొదటి గ్రామం మాది, విముక్తి కలగజేశాడు. అంటే అక్కడ ఉన్నటువంటి 3000 మంది ప్రజలకి, వాళ్ళ నివాసాలు 600 పైచిలకు నివాసాలకి ఈరోజు లావాదేవీలు జరుపుకోవచ్చు. నేడదాకా అమ్ముకోవాలన్నా కూడా, కొనుక్కోవాలన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని వీళ్ళు మార్చారు. అవి మనం చెప్పుకునే అవకాశం ఇట్లా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ, జరుగుతున్న పరిణామాల గురించి కానీ, ఒక ఏపిన ముంచుకొస్తున్నటువంటి మద్యం కుంభకోణంలో జరుగుతున్న విషయాలన్నీ వెలికి తీసుకుంటూ దాని గురించి మర్చిపోయే విధానంగా ఇప్పుడు ఈడీ వాళ్ళు వచ్చారు, 3 అరెస్ట్ చేశారు, 4 ఆయన రెడీగా ఉన్నాడు, అసలు ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాటి గురించి ఎక్కడా చర్చ జరగకూడదు కాబట్టి ఆపాలి. ఆ రోజు అమరావతికి సంబంధించి లోక్సభలో ఏప్రిల్ 1వ తారీఖున, రాజ్యసభలో ఏప్రిల్ 2వ తారీఖున వీళ్ళు ఒక బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపి రాష్ట్రపతి గారి దగ్గర పంపించారు. దాని గురించి మాట్లాడుకోకూడదు. మళ్ళీ దాని దగ్గరకు వచ్చేసి 5 సంవత్సరాలు 151 స్థానాలు వచ్చి 22 మంది లోక్సభ సభ్యులుండి, రాజ్యసభ సభ్యులుండి, అమరావతిలో గడ్డి పరక పేకలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మావిగానంలోని మావిగానం మీద మాట్లాడుకుంటున్నారు. అంటే ఇలాంటి విషయాలలో అతను చేసే తప్పులు, దాని గురించి కాకపోతే ఒక విషయంలో మాత్రం అతను చాలా విజయవంతం అయ్యాడు పవన్. ఏందయ్యా అంటే ప్రతిరోజు అతని గురించే మాట్లాడుకునే దౌర్భాగ్య స్థితి ఈరోజు తీసుకుని వచ్చాడు. అతను మర్చిపోని ప్రజలు తీర్మానం చేశారు, రాజకీయంగా సమాధి కట్టమని ప్రజలు తీర్మానం చేశారు, అతను చేసిన తప్పులకి శిక్షలేమని ప్రజలు తీర్మానం చేశారు. కానీ ప్రభుత్వాలు అమలు చేయట్లా, అందుట్లో అనుమానమే లేదు. సో ఈ మాటలు కూడా అందుకే కదా, అదే వాళ్ళు ఆ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు వరకు కూడా తీవ్రమైన చర్యలు తీసుకోకుండా. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. అతను మొట్టమొదట అధికారం కోల్పోయిన తర్వాత నెల రోజులకి వినుకొండ వెళ్ళాడు. రషీద్ని చంపిన సందర్భంగా వినుకొండ వెళ్ళాడు.
వినుకొండ వెళ్ళినప్పుడు అతనికి సమయం ఇచ్చారు. ఏ విధంగా వెళ్ళాడు? వినుకొండ, గుంటూరు నుంచి వినుకొండ వెళ్ళాలి అంటే బాగా కొంచెం నిదానంగా వెళ్ళే వాళ్ళకి 1 గంటన్నర పట్టిద్ది, లేదంటే 2 గంటలు పట్టిద్ది. అతను ఎన్ని గంటలు ప్రయాణం చేశాడు? బల ప్రదర్శన చేసుకుంటా వెళ్ళాడు. అక్కడ రచ్చ చేసి పారేశారు. కానీ ప్రతిసారి ప్రభుత్వం ఏదో ముందు చెబుతుంది, అనుమతులు ఇస్తానే ఉంది. మొన్న సింగయ్యని చంపేశాడు. ఆ కుర్రాడు మరి అక్కడ గుండాగిపోయి చనిపోయాడు ఒకతను. వైద్య సహాయం అందక చనిపోయాడు ఒకతను. ఒకే రోజు 3-3 చనిపోయారు ఆయన పుణ్యమాని. దాని గురించి ఏమీ లేదు. తర్వాత వచ్చేతలికి గుంటూరు మిరపకాయల మార్కెట్కి వచ్చాడు. 13 టిక్కీలు ఎత్తేశారు. నానా హడావిడి చేశారు. చర్యలు లేవు. 13 టిక్కీలు. 13 టిక్కీలు. నువ్వు వాళ్ళ సంఖ్య చెప్పొద్దు, గుర్తు చేస్తున్నావు వాళ్ళకి వచ్చిన శాసనసభ్యుల గురించి అన్నారు సార్. అప్పుడు మరి 13 టిక్కీలు ఎత్తేసారు. ఎందుకంటే అది నా ప్రాంతం కాబట్టి నాకు అంత గట్టిగా గుర్తుంది. 13 టిక్కీలు ఎత్తేసారు. ఇప్పుడు తోతాపురి మామిడి కోసం వెళ్ళాడు. 2 ట్రక్కులు రోడ్డు మీద వేసి దాని మీద తొక్కిచ్చాడు. అంటే ఎక్కడైనా విధ్వంసమే తప్ప నిర్మాణాలు కానీ అట్లాగే పొగాకు బెల్లుకు సంబంధించి ప్రకాశం జిల్లాకి వెళ్ళిన దాని మీద ఎక్కి ఇష్టారీతిగా తొక్కి పారేశారు. ఇన్ని చేస్తున్నా అతనికి ఇచ్చిన అనుమతుల్ని దాటి వాహనాలను తీసుకెళ్తున్నా, ఏమి చేస్తున్నా కూడా చోద్యం చూస్తూనే ఉన్నారు. మళ్ళీ పాదయాత్ర అంట. పాదయాత్ర చేయొచ్చు, అతను ఇంకొక యాత్ర అయినా చేయొచ్చు, ఏ యాత్ర అయినా చేయొచ్చు. అలాంటి స్వాతంత్రాలు వీళ్ళు ఇస్తానే ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి వాళ్ళిద్దరు వివాదాలు, ఎంఎస్ రాజు కావచ్చు, తోబుదుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు, లేదంటే అఖిల ప్రియ కావచ్చు, గంగుల వారి కుమారుడు కావచ్చు, విజయేంద్ర రెడ్డి కావచ్చు, వీళ్ళ మధ్య జరుగుతున్న వివాదాలు మీరు దాన్ని పెంచి పోషించొద్దు, దాన్ని ఒక అంశంగా తీసుకురావద్దు అని చెప్పని శాసనసభ్యులకి చెప్తానే ఉన్నారు. నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఒక 10-15 సార్లు శాసనసభ్యుల పనితీరులు మార్చుకోమని చెప్పారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెబుతున్నాడు, ఇది నాన్నా పులి సామెతేలే, మన జోలికి ఎటు రాడు, మనం చేయాల్సింది మనం చేద్దామని చెప్పని అనుకుంటున్నారు. ఈరోజు 164 స్థానాల్లో వచ్చిన కూటమి 10 మందిని, ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు లాంటి వాళ్ళని, లేదంటే ఇప్పుడు మాలకొండయ్య గారు లాంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని 10 మందిని నియమించుకొని వాళ్ళు అడిగిన దానికి ప్రతి దానికి కౌంటర్ ఇచ్చే వ్యవస్థని ఈ రోజుకి ఏర్పాటు చేసుకోలేని చేతగాని